ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మనం ఒక మంచి శ్రేష్టమైన మరి సత్యాలు తెలుసుకుందామా? దానికన్నా ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని నాయన మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మనం చూసుకుంటే ఇప్పుడు మరి లెంట్ సీజన్ అనేది స్టార్ట్ అయిందని మరి చాలా మంది కూడా లెంట్ సీజన్ లో ఏం చేస్తూ ఉంటారంటే 40 దినాలు కూడా మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటారు. అనేకమైన మందిరాల్లో మరి మరి వీలైతే మరి గృహాల దగ్గర కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలనే ఉద్దేశంతో అనేకమైన ప్రార్థనా కూటాలు కూడా మరి పెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఈ లెంట్ సీజన్ లేకపోతే లెంట్ అనేది ఒక గ్రీక్ ఆ యొక్క లెంటిన్ అనే పదం నుంచి వచ్చిందని చెప్పవచ్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెంటిన్ అంటే పొడిగింపు లేకపోతే లెంట్ చిగుర్చుట అనే అర్థం కూడా వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. లెంటిన్ అంటే పొడిగింపు. అంటే ఆనాటి కాలంలో ఉన్న క్రైస్తవ సహోదరులు లేకపోతే దేవుని యొక్క బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడం ద్వారా దేవుడు చేసే అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వారు ఏం చేస్తూ ఉండేవారంటే మరికొన్ని రోజులు మనం ఇలా ప్రార్థన చేసుకుంటే మనకే మేలు కదా అనే ఉద్దేశంతో అలా మొదలైందే మరి ఈ లెంట్ సీజన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది 40 దినాలకి పొడిగింపు చేసి ఆ 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉపవసించి అంటే భస్మ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి మరి ఈస్టర్ వరకు కూడా మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ వరకు కూడా ఈ 40 దినాలు కూడా మరి దేవుని సన్నిధిలో గడుపుతూ మరి వారి జీవితాలు దేవునికి అంకితం చేసుకున్నట్లుగా మరి చాలా మంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే ఈ 40 దినాలు కూడా ఒక అనేక మంది హైందవ సహోదరులు చూసుకుంటే ఈ క్రైస్తవ సహోదరులు కూడా మరి వారిని పోలి నడుస్తున్నారు అన్నట్లుగా మరి చాలా మంది అనుకుంటూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అన్యులు కూడా వారి యొక్క దేవీ దేవతలను లేకపోతే వారికి నచ్చిన దేవుళ్ళను దేవతలను వారికి నచ్చిన కార్యక్రమాలలో మరి పూజిస్తూ మరి నమస్కరిస్తూ లేకపోతే వారికి నచ్చిన మాలాధారణ వేస్తూ అంటే స్వామి మాల కానీ లేకపోతే భవానీ మాల కానీ ఇలా వారికి నచ్చిన మాలలు వేసుకుంటూ ఆ 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో మరి వారు కూడా దగ్గరగా గడుపుతూ మరి ఏంటంటే శ్రేష్టమైన జీవితం అంటే అప్పటి వరకు ఉన్న వ్యసనాక్రాంతమైన జీవితాలను విడిచి ఈ 40 దినాలు కూడా చాలా పవిత్రంగా పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని అన్యులు ఒక ఆచారంగా ఆచరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి క్రైస్తవులు కూడా మీరు ఈ 40 దినాలు ఈ లెంట్ సీజన్ ని మరి ఒక ఆచారబద్ధమైన ఆ ప్రార్థన జీవితంగా గడిపితే దీని వలన మనకి ఉపయోగం లేదు. కానీ దేవుడు స్పష్టంగా మనతో ఏమని మాట్లాడుతున్నారంటే ఈ లెంట్ సీజన్ లేకపోతే లెంటిన్ అనే ఈ యొక్క కాలము అంటే శ్రమ దినాలు ఈ 40 దినాలు కూడా మనం ఏం చేయాలి, ఎలా ప్రార్థించాలి అంటే దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున అన్యుల వలె మనము కూడా ఒక 40 దినాలు మరి వారు కూడా మాలాధారణ చేసినట్లుగా మనము కూడా చాలా మంది మరి అనేకమైన క్రైస్తవ సంఘాల్లో యేసు మాల అని చెప్పి మాల వేసి 40 దినాలు కూడా మరి ఏ యొక్క వ్యసనాలు కూడా త్రాగుడు తిరుగుడు లేకపోతే చుట్టా బీడి సిగరెట్ వంటివి ఏవి కూడా దరిచేరకుండా వారు ఏం చేస్తూ ఉంటారండి, వారు ఎంతో నిష్ఠగా ఉంటారు. ఈ 40 దినాల తర్వాత వారు మరలా జీవితం ఎలా ఉంటుందంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో దొర్లినట్లుగా సామెత చొప్పున పేతురు రాసిన పత్రిక 2 మరి 22లో చూసుకుంటే మరి ఈ రీతిగా అంటే ఈ 40 దినాలు మాత్రమే దేవుడు పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా ఉండమని చెప్పట్లేదు. కానీ ఈ రోజున చాలా మంది అన్యుల వలె ఆ ఆచారాలను మన జీవితంలోనికి తీసుకువచ్చి ఇలా మరి ఈ 40 దినాలు మాత్రమే ఉపవసించి ప్రార్థించి తర్వాత మరలా వారి ఇష్టానుసారమైన జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు. గాని ఈ రోజున దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఈ శ్రమ దినాలు అనేవి ఎలా జరుపుకోవాలి లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఈ 40 దినాలు కూడా మనం ఎలా లెంటిన్ అంటే చిగుర్చుట మరి వసంత కాలంలో మరి ఆకులన్నీ కూడా చిగురుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి
ఆకులు రాలిపోయిన ఆ మోడు బారిపోయిన ఆ చెట్లు, మొద్దు బారిపోయిన ఆ చెట్లలో ఒక చిగురింపు అనేది మనం ఎప్పుడైతే చూస్తామో ఆ చిగుర్చుట ద్వారా అది ఆకులను, వృక్షములను ఆ వృక్షము ఆకులను, ఫలములను, పువ్వులను ఇవన్నీ కూడా ఫలిస్తూ అది శ్రేష్టమైన ఫలాలు కూడా అందించే స్థితికి ఎదుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున చిగురు అనేది కనిపించిందంటే అది ఒక ఆశీర్వాదకరమైన గుర్తుగా, అంటే ఆశీర్వాదకరంగా ఫలించడానికి సిద్ధంగా ఉన్న ఒక ఒక వృక్షంగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మన జీవితాలు కూడా మరి ఏ ఉద్యోగాల్లోనో, వ్యాపారాల్లోనో, లేకపోతే మనకి ఇష్టానుసారమైన జీవితాల వైపు చూస్తూ మరి ఈ చుట్టా, బీడి, సిగరెట్ అనే చిన్న చిన్న వ్యసనాలే అనుకుంటాం, కానీ అవి భయంకరమైన వ్యసనాలుగా మన జీవితాన్ని ఈ రోజున క్యాన్సర్ అనే ప్రమాదకరమైన వైరస్ దేని వల్ల వస్తుందండి? పొగ త్రాగుట అనే ఈ యొక్క భయంకరమైన ఈ పొగాకు కారణంగా, లేకపోతే అనేకమైన ఈ రేడియేషన్ ప్రభావంలో కూడా మరి క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణమైంది. కాబట్టి ఈ రోజున నీవు, నేను, మనం అందరము కూడా దేవుని హెచ్చరిక మాటలు మన జీవితంలో మరి బైబిల్ వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం కదా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలను సరి చేసుకుందామా? ఈ లెంటిన్ సీజన్ లో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నీవు ఏ రీతిగా చేస్తున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 దినాలు ప్రార్థన వచ్చేసిందండి. శ్రమకాల దినం వచ్చేసింది. మేము చక్కగా మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం. ప్రతి రోజు కూడా మరి మా మందిరాల్లో లేకపోతే మా గృహాల దగ్గర ప్రార్థన పెడుతున్నారు. చక్కగా మేము వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం అని చెప్తూ ఉంటారు. మరి వెళ్ళి రావడం వల్ల ఉపయోగం ఉంటుందా? లేకపోతే ఈ 40 దినాలు మాత్రమే ప్రతిష్ఠించుకుని ఒక మాలాధారణ వేసినట్లుగా అన్యుల వలె నీవు ఆ 40 దినాలు మాత్రమే పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండడం దేవుని చిత్తమా? కాదు. గాని ఈ రోజున మరి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే, అమ్మా ఈ 40 దినాలలో నీలో ఆశలు చిగురించే స్థితిని దేవుడు చూడాలనుకుని, లెంటిన్ అంటే చిగుర్చుట, అంటే నీలో మరి చచ్చిపోయిన జీవం, అంటే నీలో ప్రార్థనా జీవితం పడిపోయిందేమో, లేకపోతే వాక్యం చదివే జీవితం నీలో లేదేమో, లేకపోతే సహవాస అనుభవం నీలో లేదేమో, దేవుడు ఈ రోజు ఈ ప్రార్థనల ద్వారా నువ్వు చిగురించాలి. అంటే ప్రార్థన ప్రారంభించాలి, వాక్యం చదవడం ప్రారంభించాలి, అలాగే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్యలో నీవు ఎదగాలి, నీ తలాంతులు వృద్ధి చేసుకోవాలి. నీవు దేవునికి 40 దినాలు మాత్రమే దగ్గరగా జీవించడం కాదు, కానీ ఈ 40 దినాలలో నీవు దేవుని యొక్క సన్నిధిని ఎలా అయితే నువ్వు శ్రేష్టమైన జ్ఞానంతో అనుభవిస్తూ ఉంటావో, అంటే దేవుని యొక్క వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన చూపులు చూడకుండా, మన చూపు, ఆలోచన, సమస్త మన శరీర సర్వాంగ అవయములను దేవుని సన్నిధిలో సమర్పించుకొని మన సజీవ యాగముగా దేవుని సన్నిధిలో మన పరిశుద్ధమైన జీవితం జీవించాలని అనుకుంటున్నా. నీవు ఈ 40 దినాలు మాత్రమే కాదు, కానీ ఈ 40 దినాల తర్వాత కూడా నీవు దేవుని యొక్క రాకడి వరకు లేదా నీ పోకడి వరకు కూడా ఇది శ్రేష్టమైన జీవితం నీవు, నేను, మనం అందరము కూడా జీవించాలని దేవుడు ఆశించున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున లెంట్ సీజన్, చిగుర్చుట, లేకపోతే వసంత ఆ యొక్క పదాలు కలిగిన చిగుర్చుట అంటే ఈ రోజున ఏదైతే నీలో ఫలింపు లేని స్థితి ఉన్నదో ప్రార్థనతో ప్రారంభించు. అది ఒక చిగురుగా మరి నీలో వృద్ధి చేసి మహావృక్షముగా ఒక ప్రార్థనా పరురాలుగా, ఆమె ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయి, ఆమె ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఆమె ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అని మన ద్వారా అనేకమైన కార్యాలు సాక్ష్యాలుగా చెప్పగలిగిన ప్రార్థన అనుభవాన్ని, పాటల అనుభవాన్ని, వాక్యం చదివే జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. అటు శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకుంటూ ఈ శ్రమ దినాలు అనే ఈ 40 దినాల కాలం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితంగా గడపడానికి కాదు, గాని మరి నిజంగా మన జీవితాలు అనేవి దేవునికి దగ్గరగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండడానికి. అంతేకాదు దేవుడు మనకి మరలా చిగురించే అవకాశం, మన పని పాటల్లో, మన పని జీవితాల్లో మరి తలమునుకులైపోయి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న ఓ యువత, యువజనమ, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నారు ఈ రీతిగా. అమ్మా నీవు ఏ యొక్క జీవితంలో తలమునుకులైపోయి నీవు మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కోల్పోయేవో, వాక్యం చదివే అనుభవాన్ని కోల్పోయేవో, పాటలు పాడే అనుభవాన్ని కోల్పోయేవో, ఈ రోజున మరలా చిగురించు అని చెప్పి ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని మరి తట్టి లేపుతున్నాడు అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో
మరి ఉండినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్న మన హృదయాలను తెరుద్దామా? ఈ 40 దినాలు మాత్రమే దేవుని సన్నిధిలో మరి పవిత్రంగా ఉండడం, ఈ 40 దినాలు మాత్రమే త్రాగకుండా ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ 40 దినాలు మాత్రమే వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉండడం దేవుని చిత్తము కాదు. ఈ 40 దినాలు మాత్రమే వ్యర్థమైన చూపు ఆలోచన కలిగినడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ 40 దినాల తర్వాత కూడా, ఈ 40 దినాలలో నువ్వు ఎలా అయితే పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా చెడు వ్యసనాలను విడిచి మరి నీకు మీరు ఏ విధమైన ఎడిక్షన్స్ కి బానిసలు అయ్యారో, అది త్రాగుడైన వ్యసనమైన, మత్తు పానీయాలనే వ్యసనమైన, ఏ ఒక్క వ్యసనాలకు నీవు ఎడిక్ట్ అయినా ఆ బానిసత్వంలో నుంచి విడుదల పొందుకుని ఎలా అయితే ఈ 40 దినాలు ఉంటావో, ఆ తర్వాత కూడా నీ జీవితాంతము కూడా ఇట్టి పరిశుద్ధమైన జీవితం నీవు నేను మనమందరము కూడా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదివితే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపయు గలవాడనయుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనము చేసిన అతిక్రమములను బట్టి, మనము చేసిన దోషములను బట్టి మన మీదకి ఏ ఉగ్రత అనేది రాబోతుందో నీకు నాకు తెలియదు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క దుర్దినములు రాకముందే ఇవి నాకు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పకముందే నువ్వు ఏం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడండి ప్రసంగ గ్రంథంలో. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్న రీతిగా ఈ రోజున అనేక మంది ప్రజలు అనేకమైన వ్యసనాలతో కూడిన జీవితాలు ఆనందము, సంతోషము, జాయ్ఫుల్ వెతుక్కుంటూ ఉంటారు. కానీ వాటిలో సంతోషం ఉండదు. ఎంతో అనుభవిస్తాం. ఈ రోజున అనేకమైన ధనం ఉన్న స్థితిని బట్టి చూస్తే, ఆ ధనం మనకి ఈ రోజున మన మంచం మీద ఉంటే కనీసం బుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవారు, లేకపోతే నీ ధనం నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ రోజున వేటిలోనే సంతోషం, అది ధనమైన, బంధువులైనా, స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా, అంటే వీరందరినీ కూడా మనం ప్రేమించాలి. మరి ఏ విషయంలో సరే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. కానీ వేటిని కూడా పరవాసిని నే జగమును ప్రభా అని చెప్పి ఆ పాట ఉంటది కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోకం అంతా కూడా మాయ. ప్రభు ఒక్కడే మనకి మార్గము, సత్యము, జీవము. అంటే ఈ రోజున నీవు వేటిని అనుసరించి, వేటికి ఎడిక్ట్ అయిపోయి, వేటిని బానిసత్వం కలిగిన స్థితిలో నీవు వాటి మీద ఆధారపడుతున్నావో అవన్నీ కూడా నీకు ఒకనొక దినాన ఏవి కూడా నీకు అక్కడికి రావు, లేకపోతే నీకు సహాయపడవు. అంతేకాదు నీ యొక్క స్థితిని, అంటే నీ జీవితాన్ని మార్చే ఉన్నతమైన ఆలోచన, ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితం దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నారంటే, మీ హృదయంలోనే చింపుగా, అంటే ఇప్పటి వరకు కూడా నీవు మరి నీ యొక్క పని పాటల్లోనో, లేకపోతే నీకున్న వ్యసనాల్లోనో నీవు తల మునకలైపోయిన పరిస్థితి కలిగి ఉన్నావేమో. కానీ ఈ రోజునైనా, ఈ శ్రమ దినాల కాలంలో అయినా సరే, ఈ లెంట్ సీజన్ లో అయినా సరే నువ్వేం చేయాలంటే మళ్ళా చిగురించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున బైబిల్ వాక్యానుసారమైన జీవితాలు మనం అనుసరించాలనుకుంటున్నాం కదా. ఈ శ్రమ దినాలు, 40 దినాలు ప్రార్థనా కాలంలో మనం ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి రావడమే కాదు, కానీ దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నాం, దానిని మన జీవితంలో ఆచరిస్తున్నామా లేదా అనేది నీవు నేను మరి సరిచూసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాదు కానీ మన హృదయాలను చింపుకొని, అంటే మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి, మన పాపములను, మన తప్పిదములను, మన యొక్క సమస్తములను కూడా ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసు కొరకు ప్రార్థించేవారు. మన జీవితాల్లో ఉన్న, మన బిడ్డల జీవితాలను, మన కుటుంబ జీవితాల్లో ప్రతి బిడ్డ నిమిత్తము మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. అనేక మంది వ్యసనాలతో ఉన్నప్పుడు, అనేక మంది భయంకరపు మరి అనేకమైన డ్రగ్స్ అనే బానిసలుగా, లేకపోతే వ్యభిచారం అనే బానిసలుగా, లేకపోతే భయంకరమైన ఆలోచనలు కలిగిన, పాపపు ఇచ్చలు కలిగిన తలంపులు వస్తున్న ఇవన్నీ కూడా మనం జయించాలంటే యేసు ఒక్కడే మార్గం, సత్యం, జీవం. కాబట్టి ఈ రోజున నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న రీతిగా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రియ కుమారుడుగా నీ కొరకు, నా కొరకు మరి ఆ కల్వరి సెలవులో మరి రక్తం కార్చారు. ఈ రోజున ఆ రక్తాన్ని ఆశ్రయించి ఈ 40 దినాలు మాత్రమే నీ యొక్క భక్తి జీవితం కలిగినడం దేవుని చిత్తము కాదు. కానీ దేవుడు మీరు ఉపవసించి ప్రార్థించి దేవుని సన్నిధిలో గోజాడండి, మీ హృదయములను చింపుకొనండి. అంటే మీ యొక్క వస్త్రములు కాదు, మీ హృదయములను దేవుని సన్నిధిలో
సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించండి. మీ అక్కరలు, మీ అవసరతలు, మీకున్న శ్రమలు, మీకున్న ఇబ్బందులు, మీకున్న కష్టాలు వాటన్నిటిని కూడా నేను తీసివేసి పరిశుద్ధమైన, పవిత్రమైన, సంతోషభరితమైన, ఆనందకరమైన జీవితాన్ని మీకు ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భస్మ బుధవారం నుంచి స్టార్ట్ అయిన ఈ యొక్క లెంట్ సీజన్ లో ఈ 40 దినాల ప్రార్థనలో కూడా ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండు. ఒకవేళ సమయం దొరకలేదా, ఇంట్లోనే నీ యొక్క దేవునికి కొంత సమయం ఇచ్చి ప్రార్థించే బిడ్డగా నీ ఉండు. నీ ప్రార్థన జీవితాన్ని మరలా చిగురింప చేసుకునే స్థితిలోకి నిన్ను నీవే మోటివేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను మరలా ప్రార్థించాలి, నేను వాక్యం చదవాలి, నేను పాటలు పాడాలి, లేకపోతే నేను వాక్యం చెప్పగలగాలి, లేకపోతే నేను నా తలాంతులు వృద్ధి చేసుకోవాలి, నా తలాంతులని, లేకపోతే నేను అనేక మందికి ప్రార్థించే తల్లిగా ఉండాలని నీకు నీవే పురుకొల్పుకొని నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈ ఫలింపు అనేది ఈ 40 దినాలతోనే ఆగిపోవడం దేవుని చిత్తము కాదు. ఈ 40 దినాల తర్వాత కూడా నీ శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క రాకడ వచ్చే వరకు, లేకపోతే మన పోకడ పోవు వరకు కూడా మనం ఏం చేయాలండి, మన తలాంతును వృద్ధి చేసుకుంటూ దేవునిలో ఫలిస్తూ మనం శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన సన్నిధిలో ప్రార్థించి అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు నేను మనం అందరము కూడా పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున మనం ఈ లెంట్ సీజన్ లో ఈ 40 దినాలు అన్యుల వలె కాకుండా, మన ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితాలు కాకుండా, మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ఇప్పుడు జీవిస్తున్న ఈ పరిశుద్ధమైన జీవితం కడ వరకు కూడా దేవా నేను జీవించే ధన్యత నాకు ఇవ్వు నాయనా అని చెప్పి నిన్ను నీవు పురుకొల్పుకొని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే అట్టి జీవితం నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేసుకొని మనం శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ శ్రమకాల దినాల్లో నా ప్రభావ బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, అనేక మంది గృహాల ప్రార్థన పెట్టుకుంటున్నారు. బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ శ్రమ దినాలలో నా ప్రభా నాయన ఇంకా అనేకమైన దేవుని యొక్క సత్యాలు తెలుసుకుని దేవుని సన్నిధిలో నాయన వారు చిగురించి ప్రార్థనలోను, వాక్య అనుభవంలోను, లేకపోతే పాటల అనుభవంలోను, వాక్యం చదివే తలాంతలోను ప్రతి విషయంలో కూడా చిగురించి దేవుని సన్నిధిలో ఎదిగే జ్ఞానం బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, అన్యుల వలె కాకుండా దేవుని యొక్క బిడ్డల వలె నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించేవారుగా మా బిడ్డలందరూ కూడా ఉండాలని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.